Devotional, cooking and tips, softwares and apps, painting and drawing, education tips, health tips, all over in Aruna Wonders Hub. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడగలరు. హాయ్, హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కడాయిలో వేగేటి ఏంటి అనుకుంటున్నారా? చూస్తే మిరపకాయ బజ్జీలాగా ఉన్నాయి, కానీ ఇవి బెండకాయ బజ్జీలండి. మామూలుగా వచ్చేసి మిరపకాయ బజ్జీ అంటే చాలా స్పైసీగా ఉంటుంది కదా. సో కొంతమంది వచ్చేసి మిర్చి తీసేసి తింటూ ఉంటారు. అలా కాకుండా అదే స్టైల్లో వచ్చేసి బెండకాయ బజ్జీలు చేసుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది. ఎక్కడ చూడని రెసిపీ అనమాట. ఇది ట్రై చేసాము, చాలా బాగున్నాయి బజ్జీలు. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. సో ఈ బెండకాయ బజ్జీలు ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంతకంటే ముందు కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా కామెంట్స్ తెలియజేయాలనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియజేయండి. సో బెండకాయ బజ్జీలకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. మామూలుగా బెండకాయలు తీసుకున్నాను, ఒక పావు కేజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి శనగపిండి, ఒక పావు కేజీ శనగపిండి తీసుకోండి. ఓమా అండి, ఓమా తీసుకోండి. అండ్ నెక్స్ట్ సాల్ట్, అండ్ నెక్స్ట్ కారము. ఈ కారము వచ్చేసి ఫిల్లింగ్ కోసం అన్నమాట. ఇది వచ్చేసి పుట్నాలు అండి, పుట్నాలు తీసుకోండి కొన్ని, ఒక గిన్నెలో. ఇది ఫిల్లింగ్ చేయాలి, లోపల ఫిల్ చేయడం కోసము. అండ్ నెక్స్ట్ కొంచెం దూరగా వేపిన పల్లీలు తీసుకోండి. సో ఇవి వచ్చేసి బెండకాయలో ఫిల్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయ వచ్చేసి చప్పగా ఉంటుంది కాబట్టి ఈ ఫిల్ చేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది మిక్సీ పట్టేసుకుందాము ఈ పౌడర్ని. పుట్నాలు అదేవిధంగా పల్లీలు సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. మీకు కనుక పల్లీలు ఎక్కువ ఇష్టం ఉంటే కొన్ని పల్లీలు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కాకపోతే రెండు సమపాలలో ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మిక్సీ పట్టుకోవాలండి, పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. సో పౌడర్ వచ్చేసి కొంచెం బరకగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో చూసండి, నేను మిక్సీకి వేసాను. కొంచెం బరకగా చేసుకోండి, మరీ పేస్ట్ లాగా కాకుండా బరకగా ఉన్నాయంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఈ పౌడర్ని తీసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మనము సాల్ట్, కారము, వాటర్ యాడ్ చేసి చక్కగా కొంచెం కారము, స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువనే వేసుకోండి కారము. సో ఇది ఫిల్ చేయడం వల్ల ఏంటంటే బెండకాయకి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. సాల్ట్ మీకు కావాలి అనుకుంటే నిమ్మకాయ రసం కూడా పిండుకోవచ్చండి. నేను ఇక్కడ వచ్చేసి నిమ్మకాయ రసాన్ని యాడ్ చేయట్లేదు. మీకు కొంచెం పులుపు ఇష్టపడితే నిమ్మకాయ రసాన్ని వేసుకోండి. అదేవిధంగా నేను కొంచెం ఓమ కూడా వేస్తున్నాను. ఓమ చాలా హెల్త్కి మంచిది. అదేవిధంగా మనకి శనగపిండి వచ్చేసి కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఆ శనగపిండి వచ్చేసి డైజెషన్ అవ్వాలి అంటే మనము ఓమ తప్పకుండా వాడాలండి. హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా వాటర్ని వేసుకొని చక్కగా ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలన్నమాట. కొంచెము బాగా గట్టిగా కాకుండా అదేవిధంగా పల్సగా కాకుండా మనం ఫిల్ చేసే విధంగా కలుపుకున్నాం అనుకోండి, బాగుంటుంది. మీకు కావాలి అనుకుంటే నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోండి. చూసారా, ఇలా ఫిల్లింగ్ కోసము చక్కగా కలుపుకోండి. మనము కారం వేసాము, అదేవిధంగా పల్లీలు, పుట్నాలు, ఈ ఫిల్లింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ శనగపిండిని కలుపుకుంటున్నానండి. సాల్ట్ అదేవిధంగా ఓమ వేసుకోవాలి. సో బజ్జీల పిండిలో ఓమ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో చూడండి, ఓమ ఎంత ఎక్కువ ఉన్నా సరే పర్వాలేదండి, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అదేవిధంగా డైజెషన్ కూడా అవుతుందన్నమాట. ఎన్ని ఎక్కువ హెవీగా తిన్నా కూడా ఎటువంటిది ప్రాబ్లం ఉండదు. సో ఇది వచ్చేసి చూడండి, సోడా, వంట సోడా అన్నమాట. తినే సోడాని కొంచెం 2 చిటికలు కానీ 3 చిటికలు కానీ తక్కువగా వేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువగా వేసామనుకోండి ఇది వచ్చేసి ఏంటంటే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి. సో టేస్ట్ కోసము తక్కువనే 2 చిటికలు కానీ 3 చిటికలు కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా మిశ్రమాన్ని చక్కగా బజ్జీల పిండిలాగా కలుపుకోవాలండి. బ్యాటర్ అనేది ఏంటంటే ఎక్కువగా అంటే పల్చగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. పిండి అనేది ఆ బజ్జీకి, ఆ బెండకాయకి పట్టుకునేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక 15 మినిట్స్ కనుక పక్కకి పెట్టుకున్నారనుకోండి, బజ్జీలు చాలా టేస్ట్గా వస్తుంది. ఏంటంటే పిండి అనేది కొంచెం నానిందనుకోండి, కలర్ కూడా చాలా బాగా వస్తాయి. అప్పటికప్పుడు కలిపి వేస్తే కలర్ అనేది బాగా రాకపోవచ్చు. సో టేస్ట్ కూడా అంత బాగుండదు. కొంచెం ఒక 15 మినిట్స్ కనుక మనము కలిపిన తర్వాత పక్కకు పెట్టేసుకొని బెండకాయలని కట్ చేసి ఫిల్ చేసుకునే అంతసేపు ఒక 15 మినిట్స్ మనం పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి, బజ్జీల పిండి వచ్చేసి చాలా మంచిగా వస్తాయి బజ్జీలు వేసి
వేస్తే. సో మిర్చి బజ్జీ కూడా ఇలానే చేస్తారండి. మామూలుగా మిర్చి బజ్జీకి కూడా ఇలా కలుపుకొని చక్కగా ఒక 15 మినిట్స్ కనుక మనం పక్కకి పెట్టుకుంటే చక్కగా పొంగుతాయి. సో హోటల్లో కానీ బయట బజ్జీల బండి మీద వేస్తే ఎలా వస్తాయో అలాగే పొంగుతాయి. సో పిండి ఇలా చక్కగా కలుపుకొని ఒక 15 మినిట్స్ మనము పక్కకు పెట్టుకుందాం. చూడండి ఇలా చక్కగా కలుపుకోవాలి, మరీ చిక్కగా కాదు, అదేవిధంగా మరీ గట్టిగా కాకుండా ఈ పిండి అనేది బజ్జీకి, ఆ బెండకాయ బజ్జీకి పట్టుకునే విధంగా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెండకాయలని చక్కగా ఇలాగ తొడిమెలు ఉంటాయి కదండి, ఆ తొడిమెల్ని కట్ చేసేసుకొని మనము మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలి. మనం మిర్చి బజ్జీకి ఎలాగైతే ఘాటు పెట్టుకుంటామో సో అలా ఘాటు పెట్టేసుకొని ఇందులో వచ్చేసి మనం ఇంతకుముందు మిక్సీ పట్టిన మిశ్రమం ఉంది కదా, అది ఫిల్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. బజ్జీలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే ఇష్టపడి తింటారు. పిల్లలకి కారం లేని మిర్చి బజ్జీ అని చెప్పి కూడా మనము తినిపించవచ్చు. సో ఇలా చక్కగా పొడుగ్గా కట్ చేసేసుకొని చూసారా, ఇలా కొంచెం వెడల్పుగా చేసి మనము ఇందులో ఫిల్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది కొత్త రెసిపీ అండి. మామూలుగా వచ్చేసి ఎక్కడ ఇంతవరకు ఈ రెసిపీ మీరు ఎక్కడ చూసి ఉండరు. సో చూడండి, ఇలాగా మొత్తం టోటల్ అన్నీ కట్ చేసి పెట్టాక ఇలా స్పూన్తో చక్కగా ఫిల్ చేసేసుకోవాలి. లోపలికి ఎంత ఫిల్ చేసుకుంటే మనకి వచ్చేసి అంత టేస్ట్ వస్తుంది. సాల్ట్ చక్కగా సరిపడే విధంగా వేసుకోవాలి. మీకు కావాలంటే టేస్ట్ కూడా చూసేసుకోవచ్చండి. మనం సాల్ట్ వచ్చేసి ఈ మిశ్రమం పెట్టడం వల్ల ఏంటంటే చక్కగా ఏంటంటే ఆ బజ్జీ అనేది ఆ బెండకాయకి ఈ మిశ్రమం పట్టి చాలా టేస్టీగా వస్తుంది. చప్పగా కాకుండా మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ వస్తుంది. పుల్లగా కావాలనుకుంటే నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో టోటల్గా ఇలా అన్నీ ఫిల్ చేసేసుకోవాలి మనము. చక్కగా ఇదేంటంటే ఈ మిశ్రమము కొంచెము పైకి వచ్చే విధంగా చూడండి, ఎక్కువగా రావద్దు. ఎందుకంటే ఆయిల్లో వచ్చేసి ఎక్కువగా వచ్చిందనుకోండి, ఆయిల్లో పడిపోతే ఆయిల్ అనేది పాడైపోతుంది. ఫిల్లింగ్ మాత్రం చక్కగా చేసుకోవాలి. సో ఇలా లోపలికి చక్కగా ఫిల్ చేసుకొని ఇవి కూడా కొంచెం ఫిల్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా పక్కకు పెట్టేసుకొని రెడీ చేసుకొని 5 మినిట్స్ పక్కకు పెట్టేసుకుంటే ఏంటంటే వాటర్ క్వాంటిటీ అనేది ఏంటంటే చిక్కగా అవుతుంది. దానివల్ల ఏంటంటే ఈ మిశ్రమము ఎటు కదలకుండా ఉంటుంది. ఇది మాత్రం తప్పకుండా చేయాలండి. వెంటనే ఫిల్ చేసిన వెంటనే కాకుండా కొంచెం ఇవన్నీ ఫిల్ చేయడానికి ఎలాగో టైం పడుతుంది. చూడండి ఇలా ఫిల్ చేసి పెట్టేసుకున్నాము. ఆ వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం అబ్జర్వ్ చేసేసి కొంచెం గట్టిగా అవుతుంది ఆ మిశ్రమం అనేది. ఇప్పుడు బజ్జీలా వేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు అన్నమాట. చూడండి ఇలా ఫిల్ చేసి పెట్టేసుకోవాలి బెండకాయలని. సో ఈలోపు మనము కడాయిలో ఆయిల్ పోసుకొని చక్కగా ఆయిల్ వేడి అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనము బజ్జీలు వేసేసుకుంటే చక్కగా వస్తాయండి. సో చూడండి ఇలా బజ్జీల పిండిని పక్కకు పెట్టుకున్న బజ్జీల పిండిని చక్కగా ఒక్కొక్క బెండకాయ తీసుకొని చక్కగా ఈ మిశ్రమాన్ని చక్కగా బెండకాయకి పట్టించి వేస్తే అచ్చం చూడ్డానికి మాత్రము మిరపకాయ బజ్జీ లాగానే ఉంటాయి. తింటే మాత్రం బెండకాయ బజ్జీ అనమాట. ఆ స్పైసీనెస్ అనేది ఉండదు. సో పిల్లలకి ఇలా పెట్టామనుకోండి చాలా బాగా తింటారు. ఏంటంటే వాళ్ళు వచ్చేసి మనము మామూలుగా మిర్చిని తీసేసి పట్టి శనగపిండినే తింటారు కదండి, అలా కాకుండా ఇలా తిన్నారనుకోండి చాలా బాగుంటుంది. సో వేస్టేజ్ అనేది ఉండదు. సో మీకు కావాలంటే ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేయండి, చాలా చాలా బాగున్నాయి. ఒక్కటండి, చక్కగా ఉబ్బాలి అంటే మాత్రం, అంటే మిర్చి బజ్జీ అనేది కొంచెము ఉబ్బి రావాలి అంటే మాత్రము తప్పకుండా పిండి ఎంత నానితే అంత టేస్ట్గా వస్తుంది. అదేవిధంగా వచ్చేసి మిర్చి బజ్జీ చక్కగా మిర్చి బజ్జీ కానీ బెండకాయ బజ్జీలు కానీ ఏంటంటే ఆ మిశ్రమం అనేది చక్కగా పొంగుతుంది. చూడ్డానికి చాలా బాగా కనబడతాయి, తింటే కూడా అంతే రుచిగా ఉంటాయి. సో ఇలాగ కొంచెము మనము వచ్చేసి సిమ్లో పెట్టుకొని కొంచెము వేపుకున్నాం అనుకోండి, అదేంటంటే లోపల మొత్తం కాలిపోతుంది. సో ఈ బెండకాయ అనేది చూసారా కొంచెం కనబడేలాగా వేసుకుంటే ఏంటంటే ఆ బెండకాయ కూడా చక్కగా ఫ్రై అయిపోయి చాలా టేస్టీగా వస్తుంది. లోపల మిశ్రమం కూడా ఉంటుంది కాబట్టి తింటే చాలా అద్భుతమైన టేస్ట్ ఉందండి. చాలా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ వేపినవి ఏంటంటే కొంచెము
వచ్చేసి వేడి ఎక్కువ అయింది కాబట్టి అవి పక్కకి తీసి పెట్టేసి మళ్ళీ వేసామన్నమాట. సో చూసారు కదా ఎలా పొంగాయో, చక్కగా పొంగుతాయి. పిండి అనేది ఎంత నానితే అంత పొంగుతాయండి. చక్కగా సిమ్లో వచ్చేసి కాల్చుకుంటే మనకు పిండి అనేది చక్కగా ఫ్రై అవుతుంది. అదేవిధంగా బెండకాయ కూడా లోపల ఫ్రై అయిపోయి చాలా టేస్ట్ వస్తుంది. ఇలా మధ్య మధ్యలో చక్కగా కలుపుకుంటూ ఒకే వైపు కాకుండా అన్ని వైపులా కాల్చుకోవాలి. చక్కగా వేగాయి అనుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ బజ్జీ పిండి అనేది కలిపే దాంట్లోనే ఉంటుందండి. అన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చక్కగా పడి వచ్చేసి నానిందంటే మాత్రము బజ్జీ ఆటోమేటికల్గా చాలా బాగా వస్తుంది. దీంట్లో సీక్రెట్ ఏమీ లేదు. ఆ పిండి నానితేనే మంచిగా కలర్ వస్తుంది. అదేవిధంగా వచ్చేసి బజ్జీ అనేది పొంగుతుంది అన్నమాట. ఎంత చక్కగా వేగుతున్నాయో చూసారా. సిమ్లో పొట్టి వేపుకోండి, చాలా బాగా వేగాలి అన్నమాట. వేగుతాయి, కలర్ కూడా చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చక్కగా ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ కుకింగ్ వీడియోస్ ప్రతి వీడియో కొత్తగా ఉండడానికి ట్రై చేస్తానండి. తప్పకుండా నా ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకేమైనా కామెంట్స్ తెలియజేయనిపిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియజేయండి. ఒకవేళ కనుక మంట కనుక ఎక్కువ అయ్యి వచ్చేసి మనకి ఫస్టే మనము ఆయిల్ ఎక్కువ కాగినట్టు తెలిసిందనుకోండి, ఫస్ట్ ఏం చేయాలంటే బజ్జీని వేసిన తర్వాత సో వేగక ముందే కొంచెం సగం వేగిన తర్వాత తీసుకొని తర్వాత వచ్చేసి మళ్ళీ కాసేపు అయిన తర్వాత వేసామనుకోండి, పిండి అనేది చక్కగా ఆ వేడికి ఉడికిపోయి మళ్ళీ చక్కగా వేగుతుందన్నమాట. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది గుర్తుంచుకోవాలండి. ఒకవేళ ఆయిల్ కనుక ఎక్కువ కాగిపోయిన తర్వాత మనము బజ్జీ వేసామనుకోండి, ఆ బజ్జీ వచ్చేసి వేగిపోతుంది. ఎక్కువ తొందరగా వేగిపోతే మాత్రం పిండి అనేది కాలకుండా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే సగమే వేపుకోవాలి. వేపుకున్న తర్వాత వచ్చేసి ఒకసారి మళ్ళీ తీసి మళ్ళీ వేసామనుకోండి, ఆ బజ్జీ అనేది చక్కగా వేగిపోతుంది, పిండి అనేది చక్కగా కాలుతుంది, చాలా టేస్టీగా వస్తుంది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో బజ్జీలు. సో మనము మిర్చి బజ్జీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకుంటే చక్కగా హోటల్లో ఎంత మంచిగా పొంగి వస్తాయో అలా పొంగి వస్తాయి అన్నమాట. మిర్చి బజ్జీకి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంటి ఫుడ్డేనండి. ఇంట్లో చేసుకుంటేనే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిదీ ఇంట్లో చేసుకొని తినడానికే ట్రై చేయండి. సో ఇప్పటి కాలంలో వచ్చేసి బయట ఫుడ్ తింటే పడట్లేదు కాబట్టి సో ఇంట్లోనే ట్రై చేసి చక్కగా ఇంట్లోనే చేసుకొని తినాలండి, ఆరోగ్యంగా ఉంటుంది. అండ్ చాలా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇలా వేగిపోయాయి. అండ్ నెక్స్ట్ మిగతా ఉన్న పిండిని కూడా మేము వేసేసాము. సో మిగతా పిండిని కూడా చక్కగా ఇలా బజ్జీలు వేసేసుకుంటున్నాము. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఏంటంటే వాళ్ళకి ఇలాంటి ఫుడ్ అంటే చాలా ఇష్టము. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలా చేసి పెట్టేశారనుకోండి, చాలా టేస్టీగా తింటారు. సో మనము వచ్చేసి డైలీ మనము స్నాక్స్ కోసము బయటి ఫుడ్ని అవాయిడ్ చేసేసి ఇలా చక్కటి సింపుల్ రెసిపీస్ కనుక చేసినట్లయితే ఈజీగా అవుతుంది అండ్ ఖర్చు తక్కువగా ఉంటుంది. అండ్ చక్కగా ఇంట్లోనే చేసి పెట్టారనుకోండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చక్కగా ఇలా వేపుకున్న తర్వాత వచ్చేసి మనము ఆయిల్ కనుక మనకి ఇప్పుడు ఈ వేగిన ఆయిల్
ఫ్రెష్గా ఉండాలంటే ఒక ఆలుగడ్డ ముక్క ఉంటుంది కదండి, ఆలుగడ్డ పీస్ని చక్కగా కట్ చేసేసి ఈ ఆయిల్లో కనుక వేసినట్లయితే ఆయిల్ వచ్చేసి చక్కగా ఏంటంటే ఫ్రెష్ అయిపోతుంది. సో మనము ఒక వడకట్టే దాంతో చక్కగా ఆయిల్ని వడకట్టేసి మళ్ళీ నెక్స్ట్ టైం యూస్ చేసుకోవచ్చండి. సో ఆయిల్ చక్కగా ఫ్రెష్గా ఉండాలంటే ఇదొక టిప్ అన్నమాట. సో ఇలా ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఆయిల్ని మనం యూజ్ చేసి ఇలా బజ్జీలు చేసిన తర్వాత మిగతా ఆయిల్ వచ్చేసి ఏం చేయాలనేది ఉంటుంది. సో మనము మామూలుగా వచ్చేసి ఫ్రెష్ కావాలి అంటే ఒక ఆలుగడ్డ ముక్కని మనము ఈ ఆయిల్లో వేసి పక్కకు పెట్టేసామనుకోండి. ఆయిల్ చల్లారిన తర్వాత వేయాలండి. వేసిన తర్వాత వచ్చేసి ఏంటంటే ఆ కింద మడ్డి కానీ అది కానీ చేరుకొని పైన ఆయిల్ అనేది ఫ్రెష్ అవుతుంది. సో దాన్ని వడకట్టుకొని మనము పెట్టుకుంటే నెక్స్ట్ టైం మనము చక్కగా వాడుకోవచ్చు అన్నమాట. ఇదొక చిన్న టిప్. ఏంటంటే మనం ఇంట్లో ఎక్కువ డీప్ ఫ్రై అనేది చెయ్యము. చేసిన తర్వాత వచ్చేసి ఆ ఆయిల్ని ఏం చేయాలనేది చాలామంది అనుకుంటారు, పక్కకు పెట్టేస్తే పాడైపోతుంది అనుకుంటారు. సో ఫ్రెష్ అవ్వాలి అంటే మాత్రం ఇదొక చిన్న టిప్ అన్నమాట. చక్కగా ఇలా సిమ్లో పెట్టుకొని చక్కగా వేపుకుంటే వేడి వేడి బెండకాయ బజ్జీలు చాలా టేస్టీగా రెడీ అయిపోతున్నాయి. సో బెండకాయ బజ్జీలు రెడీ అయిపోయండి. చూడండి, ఇలా ఫస్ట్ వేసుకున్నవి అదేవిధంగా ఇవి వేసుకున్నవి చక్కగా సర్వ్ బౌల్లో తీసుకొని చక్కగా మనము పిల్లలకి పెట్టేసామనుకోండి, చాలా బాగుంటుంది. ఇది టమాటా కచప్ కానీ మామూలుగా చక్కటి ఏదైనా చట్నీతో కానీ మామూలుగా టమాటా చట్నీతో తినొచ్చు. పిల్లలైతే టమాటా కచప్తో చాలా చాలా బాగుంటాయండి. టమాటా కచప్ వేసి చక్కగా పిల్లలకి పెట్టేశారంటే చక్కగా హ్యాపీగా తినేస్తారు. వేడి వేడి బెండకాయ బజ్జీలు రెడీ అయిపోయండి. చూడడానికి మాత్రం మిర్చి బజ్జీ లాగానే ఉన్నాయి కదా. ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకైనా కామెంట్స్ చేయాలనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. సో మీరు కూడా ట్రై చేయండి ఈ బెండకాయ బజ్జీలని, చాలా చాలా బాగున్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను టమాటా కచప్తో సర్వ్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.